సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఘటనలో కరీనా కపూర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. స్టేట్మెంట్ లో సంచలన విషయాలు వెల్లడించింది కరీనా కపూర్. దుండగుడు ఆవేశంతో దాడికి యత్నించాడు. దాడిలో పలు చోట్ల సైఫ్ కు గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలను కాపాడేందుకు సైఫ్ ఈ ప్రయత్నం చేశాడంటూ కరీనా కపూర్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే దాడి జరిగిన వెంటనే ఇద్దరు పిల్లల్ని 12వ ఫ్లోర్ కు పంపించాం. ఇంట్లో ఎలాంటి వస్తువులు ఎత్తుకెళ్లలేదు. కళ్ళ ముందే ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోయాను, తేరుకోలేకపోయాను వాటి నుంచి అంటూ కరీనా చెప్పినట్టు తెలుస్తోంది. ఎలా పైకి వచ్చాడో మాకు తెలియదు. నిందితుడిని ఇంకా పట్టుకొని బాంద్రా పోలీసులు. సో ఇవన్నీ స్టేట్మెంట్స్ కూడా కరీనా కపూర్ చెప్పారు. పోలీస్ స్టేషన్లో అతను ఎలా వచ్చాడు, ఏం జరిగింది ఇదంతా మాకు తెలియదు. ఒక్కసారిగా సైఫ్ పైన దాడి చేశాడు. సైఫ్ ఇద్దరు పిల్లల్ని కాపాడేటువంటి సమయంలోనే ఇలా జరిగింది. ఉన్న పలంగా దాడి చేయడంతో ఏం జరుగుతుందో తేరుకోలేకపోయాను నేను అంటూ కూడా కరీనా కపూర్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కరీనా కపూర్ స్టేట్మెంట్ కూడా ఆసక్తికరంగా మారింది. ఘటన తర్వాత 12వ ఫ్లోర్కి ఇద్దరు పిల్లల్ని పంపించామంటూ ఆమె చెప్తున్నారు. కానీ సైఫ్తో పాటుగా స్టేషన్కి తన పెద్ద కొడుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒక చిన్న బాబు కూడా ఉన్నాడంటూ ఆటో డ్రైవర్ చెప్తున్నారు. సో దుండగుడు ఆవేశంతోనే ఈ రకంగా దాడి చేశాడు. దాడిలో సైఫ్కి చాలా తీవ్రంగా గాయాలైనట్టు కూడా కరీనా కపూర్ పోలీస్ స్టేషన్లో చెప్పినట్టు తెలుస్తాం. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన పోలీస్ స్టేషన్లో నుంచి బాంద్రా పోలీస్ స్టేషన్లో ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత బయటికి వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్ పైన బాంద్రా పోలీసులు ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాంద్రా పోలీసులు రికార్డ్ చేసిన తర్వాత ఆవిడ బయటకు వస్తున్నారు. సో అందరినీ అనుమానిస్తున్నారు పోలీసులు. సైఫ్ పై దాడి ఘటనలో ఏకంగా తన భార్యను కూడా విచారించారంటే ఎవరిని వదిలిపెట్టడం లేదు. అందరినీ క్షుణ్ణంగా విచారిస్తున్నారు. ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు. ఆఖరికి వస్తే అక్కడ పనిచేసేటువంటి సెక్యూరిటీ సిబ్బంది నుంచి మొదలుకుంటే కరీనా కపూర్ వరకు అందరినీ విచారిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా ఎవరైనా వచ్చారా, కొత్త వ్యక్తులు ఎవరైనా ఇంట్లోకి వచ్చారా, పైన వారిని, అపార్ట్మెంట్ వారిని అందరినీ పరిశీలిస్తున్నారు. అసలు ఆ ఇల్లు ఎలా తెలిసింది, సైఫ్ అలీ ఖాన్ ఇల్లు ఆ వ్యక్తికి ఎలా తెలిసింది, అక్కడికి ఎలా వచ్చాడు, ఇలా అనేక అనుమానాలు తావిస్తూ అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. సో ఈ విషయంలో పోలీసులు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఆ విషయం పైన పెద్ద ఎత్తున విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, సైఫ్ అలీ ఖాన్ పైన ఈ దాడి ఘటనలో కరీనా కపూర్ ఇచ్చిన స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డ్ చేశారు. ఈ స్టేట్మెంట్ ఎలా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అయితే ఈ ఘటనలో ఏం జరిగిందో తెలుసుకోలేకపోయాను, అంతలోనే ఆవేశంతో వచ్చినటువంటి వ్యక్తి సైఫ్ పైన దాడి చేశాడు. సైఫ్ మాత్రం తన పిల్లల్ని కాపాడుకునేందుకే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. సో ఎలా చూడవచ్చు ఈ కేసు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? మనోజ్, సైఫ్ అలీ ఖాన్ దాడి జరిగిన తర్వాత ఈ అనేక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కరీనా కపూర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేయడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగింది, ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, సైఫ్ అలీ ఖాన్ పైన దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో లోతైన విచారణ అయితే జరుపుతున్నారు పోలీసులు. దీంట్లో భాగంగానే ఆమె స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అయితే ఆమె అనేక విషయాలపైన కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దుండగుడు ఆవేశంతో దాడికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆయనకు గాయాలయ్యాయి. అయితే ఈ పిల్లల్ని కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ గాయాలు అయినట్టుగా కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చారు. అయితే పిల్లల్ని వెంటనే 12వ అంతస్తుకు పంపించడం జరిగింది. పిల్లల్ని సేఫ్ గా అక్కడికి పంపించాము. ఆ తర్వాత ఎలాంటి వస్తువులు అయితే ఇంట్లో ఎత్తుకెళ్లలేదు. అతను దొంగతనానికి వచ్చాడా లేదా ఇంకా ఏదైనా కారణాలతో వచ్చాడన్న దానిపైన కూడా మాకు కూడా ఎటువంటి స్పష్టత లేదు. కానీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో తేరుకోలేకపోయాను నేను. అది జరిగేంత లోపలనే జరగాల్సిన నష్టం అంతా జరిగింది. పైకి ఎలా వచ్చాడో తెలియదు, ఇంకా ఎలా కిందికి వెళ్ళాడో కూడా మాకు తెలీదు. ఆ దాడి జరిగిన తర్వాత ఒక్కసారిగా సైఫ్ మొత్తం రక్త గాయాలు అవడంతో మేమంతా షాక్ లో ఉండిపోయామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు కరీనా కపూర్ ని స్టేట్మెంట్ రికార్డు చేయడం, అదేవిధంగా పోలీసులు ఈ కేసులో చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. బాంద్రా పోలీసులు నిన్న నిందితుడిని పట్టుకున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం నిందితుడైతే ఇంకా దొరకలేదనేది కూడా ముంబై పోలీసులు చెప్పడం జరిగింది. అయితే 10 టీంలను కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే. ఆ 10 టీములు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ రోజు రేపట్లో మరి నిందితునికి సంబంధించిన ఆనవాళ్లకు సంబంధించి మరి ఏదైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుందా ఈ కేసులో అనేది కూడా ప్రస్తుతానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగిన తర్వాత ఇటువంటి అంటే ఒక సెలబ్రిటీ నివాసం ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీలో దాడి జరగడం, ఆ తర్వాత ఆయనకు రక్త గాయాలవ్వడము, ఆయన నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళడం, ఇదంతా కూడా సాధారణంగా సినిమాలోనే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుంది అనేది కూడా ఎవరు ఊహించరు.
ప్రస్తుతం అటువంటి ఘటననే ముంబైలో జరిగింది. మరి ఆయన ఇప్పటికే కోలుకుంటున్నారు. దానికి సంబంధించి గాయం నుంచి అయితే ఇప్పటికీ శస్త్రచికిత్సలన్నీ పూర్తయ్యాయి. ఆయనకు ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేశారు. మరి చూడాలి ఈ కేసులో ముంబై పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారు. ఎందుకంటే ఈ కేసులో ఏ క్లూస్ కూడా లేవు. అతను వచ్చింది కేవలం దొంగతనానికి వచ్చాడా లేదంటే ఇంకా ఏదైనా ఉద్దేశంతో వచ్చాడా అన్న దానిపైన కూడా అంటే గోపి ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది ఒక హై రైజ్ అపార్ట్మెంట్ లో 10th ఫ్లోర్ లో సైఫ్ అలీ ఖాన్ ఉంటారు. అసలు అక్కడి వరకు వెళ్ళగలిగారంటే ఎవరి కళ్ళు అంటే ఇంతమంది కళ్ళు కప్పి ఇంత టెక్నాలజీని పక్కన పెట్టేసి అలా రీచ్ అవ్వగలిగాడు. ఆ 10th ఫ్లోర్ లోనే సైఫ్ అలీ ఖాన్ ఉంటాడు, ఆయన పక్కాగా ఈ ఇంట్లోనే ఉంటాడని చెప్పి ఎలా తెలిసిందో ఒక అనుమానం కూడా ఉంది. ఈ విషయాలపైన పోలీసు ఆరా తీస్తున్నారా? ఇంకెవరైనా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ అపార్ట్మెంట్ పక్కన ఉన్నటువంటి నైబర్స్ ని కానీ విచారించే అవకాశం ఉందా? అయితే ముంబై పోలీసులు ఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న స్థానికంగా ఉండే సీసీ ఫుటేజ్ అయితే స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. చుట్టుపక్కల ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి సంబంధించి కావచ్చు, ఆ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీలో ఉన్న సీసీ ఫుటేజ్ కావచ్చు, వీటన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఇక్కడ సైఫ్ అలీ ఖాన్ కు సంబంధించి ఆ విషయం తెలిసి దుండగుడు అందులో దిగాడా లేదంటే కేవలం అపార్ట్మెంట్ చూసి ఇందులో డబ్బున్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్తే కొంత డబ్బు దొరుకుతుంది లేదా ఎవరినైనా బెదిరించైనా సరే డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి మారణాయుధాలను వెంట తీసుకువెళ్ళాడా? ఇటువంటి ప్రశ్నలు. గోపి 11 and 12 ఫ్లోర్స్ రెండు కూడా ఆయనే ఉంటున్నారు, ఆయన పరిధిలోనే ఉన్న ఆయనే రెండు వినియోగిస్తున్నారు. సో అయితే 10 ఫ్లోర్ దాటుకొని అక్కడికి వెళ్తే కానీ సైఫ్ అలీ ఖాన్ ఉండడు. ఒకవేళ నిజంగానే దొంగతనానికే వచ్చాడు అనుకోండి, ఆ 10 ఫ్లోర్లో ఏదో ఒక చోట స్కెచ్ వేయాల్సింది, 10 చోట్ల ఎక్కడో దగ్గర ఆయన దొంగలించాల్సింది. కానీ 10 ఫ్లోర్ దాటేసి 11వ ఫ్లోర్కి వెళ్ళిపోయి సైఫ్ అలీ ఖాన్ ఇక్కడే ఉంటాడన్న విషయాన్ని ఎలా గమనించగలిగాడు? ఎట్లా అక్కడికి వెళ్ళగలిగారు? ఆయనకి ఏదైనా ఆ ఇంటికి సంబంధించి బ్లూ ప్రింట్ ఉందా? స్టెప్స్ మార్గానే వెళ్ళడం ఇవన్నీ కూడా పక్కాగా వెళ్ళాడు. అది ఎవరో తెలిసిన వ్యక్తి అయి ఉంటుందని కూడా అనుమానం వ్యక్తమవుతోంది. సో ఏం చెప్తారు ఈ విషయం పైన? ఖచ్చితంగా సైఫ్ అలీ ఖాన్ నివాసమే అని చెప్పి వెళ్ళాడా లేదన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా ఏది కూడా స్పష్టత ఇవ్వట్లేదు. కానీ దొంగతనానికి వచ్చాడు అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. అయితే దొంగతనంకి రావడానికంటే ముందు అతను ఆ 10 ఫ్లోర్లు ఏ విధంగా వెళ్ళగలిగాడు, ఆ వెళ్ళడానికి గల కారణాల పైన కూడా నిందితుడు దొరికితే కానీ పూర్తి సమాచారం అయితే ఇయ్యలేమనేది పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ కొలాప్స్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 12వ అంతస్తులో కూడా ఆయన వ్యక్తిగత సిబ్బంది అంటే సెక్యూరిటీ సిబ్బంది కూడా అక్కడే ఉంటారనేది కూడా కొంత వార్తలు మనకు తెలుస్తున్నాయి. అంటే 11వ అంతస్తు 12వ అంతస్తులో రెండు దగ్గర కూడా తన నివాసమే ఉంది. ఎవరైనా గెస్టులు వచ్చినా ఇంకా దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినా ఉండడానికి కూడా 12వ అంతస్తులో అన్ని ఏర్పాట్లు సైఫ్ అలీ ఖాన్ చేయడం జరిగింది. 11వ అంతస్తులో తన నివాసం ఉంటుంది. అయితే 11వ అంతస్తులోనే అతను ఉంటున్నాడు అనడానికి కూడా ఎటువంటి సమాచారం నిందితుని వద్ద ఉంది అన్న దానిపైన కూడా ఇంకా పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఒక కొలిక్ అయితే ఇంకా ఈ కేసు రాలేని పరిస్థితి అయితే ఉంది. ఆయనకు గాయాలయ్యాయి, కోలుకున్నాడు. కానీ నిందితుడిని ఇప్పటి వరకు పట్టుకోలేదు. నిందితుడు రూపంలో నిన్న ఏదైతే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారో ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఆయనే నిందితుడు అంటూ కూడా ముందు కొన్ని వార్తలు వచ్చాయి. అయితే దాంట్లో నిజం లేదంటూ కూడా పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిపిన నిందితుడు ఒక రావడం ఒక ఎత్తు, అతను ఇక్కడ నుంచి వెళ్లిపోవడం ఒక ఎత్తు, దొంగతనానికి కావచ్చు లేదా ఆ సమయంలో పెనుగులాటలో సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసడం ఒక ఎత్తు. కానీ ఇప్పుడు పరిస్థితిలో దీంట్లో ఏదైతే ఇతను ఇక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత పోలీసులకు కూడా దొరకకుండా ఒక పక్కా పథకం ప్రకారంగా అతను దాక్కున్నాడు అనేది కూడా మనం భావించవచ్చు. కాబట్టి సైఫ్ అలీ ఖాన్ విషయంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఒకవైపు కొనసాగుతుంది. అయితే వీటన్నిటిని కూడా తెలుసుకుంటున్న నిందితుడు ఎప్పటికప్పుడు తాను ఉంటున్న ప్రదేశాన్ని మారుస్తున్నాడు. ఆ సమయంలో అతను ఎక్కడైతే ఉంటున్నాడు, ఇప్పుడు ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడు ఏంటిది అతనికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా కేవలం సీసీ ఫుటేజ్, కమ్యూనిటీ సీసీ ఫుటేజ్ కావచ్చు, ఇతర సీసీ ఫుటేజ్ల ద్వారానే పోలీసులు అతన్ని చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిందితుడిని గుర్తించినప్పటికీ కూడా అతన్ని పట్టుకోలేకపోతున్నాడు. అంటే అతను కూడా ఒక చాకచక్యంగానే పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు అనేది కూడా మనం భావించవచ్చు. ఏదేమైనా ఈ దాడికి సంబంధించి అతను దొరికితే తప్ప కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. మరి ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులకు అదే విధంగా అతనికి సైఫ్ అలీ ఖాన్ కుటుంబంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఇంట్లో పని వాళ్ళ ఇద్దరిని విచారించడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. కరీనా కపూర్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. అదే విధంగా చుట్టుపక్కల వాళ్ళను కూడా అడుగుతున్నారు. కమ్యూనిటీకి సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరి చూడాలి ఇందులో
ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో పోలీసులు ఈ కేసును ఏ విధంగా తేలుస్తారనేది కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది మనోజ్. రైట్ గోపి, సో మొత్తం మీద కరీనా కపూర్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు బాంద్రా పోలీసులు. ఎవరిపైన అనుమానం వచ్చినా కూడా ఎవరిని వదిలిపెట్టడం లేదు. డ్రైవర్ నుంచి మొదలుకుంటే ఏకంగా భార్య వరకు అందరిని విచారిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ కేసుని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటివరకు ఏదైతే దాడి చేసిన నిందితుడైతే దొరకలేదు, కానీ ఆయన కోసం చాలా తీవ్రంగా 10 బృందాలుగా గాలిస్తున్నారు. మరి చూద్దాం ఎప్పుడు ఆయనకు సంబంధించి అందుబాటులోకి వస్తాడు ఏంటి అనేది. అయితే ఆటో డ్రైవర్ని ప్రస్తుతం విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ఆటో డ్రైవర్ కూడా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళారు. ఒకసారి ఆటో డ్రైవర్కి సంబంధించి పీసీఆర్ అది కూడా ఆటో డ్రైవర్ ఏం మాట్లాడారు, ఆయన ఆటో డ్రైవర్ అక్కడికి ఎలా వచ్చారు, సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి అది కూడా ఒకసారి తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగా కరీనా కపూర్కి సంబంధించి స్టేట్మెంట్ కనుక మనం పరిశీలిస్తే, దాడి సమయంలో నేను అక్కడే ఉన్నాను, సైఫ్ అలీ ఖాన్ నుంచి తప్పించుకునేందుకే ఈ వ్యక్తి రకంగా ఆవేశంతో దాడి చేశాడని చెప్పి ఆ భార్య కరీనా కపూర్ చెప్తోంది. ముఖ్యంగా ఇద్దరు పిల్లల్ని కాపాడేందుకే సైఫ్ ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. ఒకసారి ఆటో డ్రైవర్ ఏం మాట్లాడారో అదేంటో చూద్దాం. सैफ अली खान है। हाँ, जब लोग खुद ही बता रहे कि मैं सैफ अली खान हूँ। हाँ, और वो वहाँ पे लेके गए तो कितने लोग थे? अरे 3 जन थे, 2 और उसके साथ बच्चा था और एक यंग आदमी था। हाँ, बाद में वो लेके गए तो उनकी सिचुएशन कैसी थी? बहुत बोलने लायक थे? हाँ, बोल रहे थे, हल्का फुल्का बोल रहे थे, कोई मतलब नहीं है यानी बोल रहे थे, थोड़ा बहुत बोल रहे थे। हाँ, उनके साथ में 2 था, एक बच्चा था और एक वो थे। हाँ, बेटा होगा। जब आपने हॉस्पिटल में पेमेंट किया उनका? नहीं पेमेंट नहीं किया। क्या बोले वो एक सामने जो साथ में कहता ऐसा हाथ हिला दिया मैंने, चलो ठीक है मैं भी ऐसा कर दिया। नहीं कुछ नहीं मलाल, मैंने चलो ठीक है जिनको छोड़ा अच्छा है। तो हॉस्पिटल लेके जा रहे थे तो उनकी नॉर्मल से थे, कुछ ऐसा कुछ ज्यादा सीरियस नहीं था। आपस में वही कि होली फैमिली चले या फिर लीलावती चले। At KL, the expertise of the world in the palm of your hand. KL, deemed to be university.